అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తాజాగా వెలువడుతున్నటువంటి అప్డేట్ అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించకుండా ఉండేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. దీంతో వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక కాబోతున్నారా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో అనూహ్యమైనటువంటి కూటమి నిర్ణయంతో బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమేనా? లాంఛనం అని అప్పుడే చెప్పడానికి అవకాశం లేదు, కానీ బట్ అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అనూహ్యమైన రాజకీయ చాణక్యం కూడా ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఇందులో ఓటర్లు ఎవరెవరు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అలానే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా అందులో ఓటర్లుగా వస్తారు. ఓవరాల్గా చూసినప్పుడు 841 మంది ఈ ఓటర్లు రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నట్టుగా లెక్క తేలుతుంది. 11 స్థానాలు ఏవో ఖాళీ ఉన్నాయని చెప్పి అనేది అధికారులు చెప్పినటువంటి అంచనా. ఇటు అటు మార్పులు చేర్పులు జరిగిన తర్వాత అంటే కొంతమంది పార్టీలు మారినటువంటి పరిస్థితిని మనం చూసాం. మన విశాఖ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా మనం చూసాం. ఆ రకంగా చూస్తే కూడా 520 నుంచి 530 స్థానాలు వైసీపీకి, 520 నుంచి 530 ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నవి అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. సో మొత్తంగా గెలవాలంటే అక్కడ గెలుచుకోవాల్సినటువంటి స్థానాలు కనీసం 420 దాటాల్సిన పరిస్థితి ఉంది. అంటే కూటమికి ఆ విధంగా చూసినా కానీ ఒక 100-120 తగ్గేటువంటి ఓట్లు తగ్గేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన అభ్యర్థిని నిలపకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా, ఆ నిర్ణయానికి సంబంధించి పార్టీ అంతరంగికమైనటువంటి సమాలోచనలు జరిగేటువంటి సందర్భంలో టెలికాన్ఫరెన్స్లో ఆయన నాయకులకి చెప్పినట్టుగా, కానీ నాయకులు మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలిపినట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. అయితే విలువలతో కూడిన రాజకీయం చేయడం అవసరం. ఇప్పుడు అక్కడ క్లియర్గా మెజారిటీలు కనబడడం లేదు కాబట్టి పార్టీలు మార్చడం కోసం లేదా గెలవడం కోసం ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం కూడా సబబు కాదు. కాబట్టి కూటమి పక్షాన అభ్యర్థి ఉండకపోవడం మేలు అనేటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు నాయకులందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ క్రమంలో చూసినప్పుడు పోటీ పెట్టకపోవచ్చు, కూటమి తరపున అభ్యర్థి ఉండకపోవచ్చు అనేది ప్రాథమికమైనటువంటి అంశం. కానీ విశాఖ జిల్లాకి చెందినటువంటి కూటమి నాయకులు పోటీ పెడితే ఖచ్చితంగా గెలిచి తీరతాం, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, చాలామంది విపక్ష నేత తీరుపైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం ఉంది. సో ఆయన ఫైనల్ కన్క్లూజన్ ఎందుకంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ నామినేషన్ వేసేటువంటి పక్షంలో ఎవరు అభ్యర్థి ఎవరు అనే క్లారిటీ ఇవ్వాలి, నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలి, అవన్నీ తీసుకెళ్ళి సాయంత్రం 3 గంటల లోపు ఫైలింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కూటమి అభ్యర్థి నిలపకపోవచ్చు. క్లీన్ పాలిటిక్స్కి మనం ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని, అంటే ప్రజలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, తీర్పుని గౌరవిస్తూ ఈ విషయంలో రాజకీయాలకి చోటు ఇవ్వద్దు అనేటువంటి మాట అయితే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు అనేది వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతుంది. అంటే అప్పటి నుంచి కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నాయకులని తమ పార్టీలోకి చేర్చుకోలేకపోవడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? అంటే ఒకటి ఇక్కడ చేర్చుకోలేకపోవడం అనేది కాదు, చేర్చుకోలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే అఖండమైనటువంటి మెజారిటీ కూటమికి వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రతిపక్ష హోదా కూడా రాని నిస్సహాయ స్థితిలో విపక్షం ఉన్నటువంటి మాట వాస్తవం ఇప్పుడు. కాబట్టి సై అంటే లిస్ట్ మొత్తం, అక్కడ ఉన్న లిస్ట్ మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా ఎవరితో అయితే 3 నెలల క్రితం పోరాడారో, 2 నెలల క్రితం పోరాడారో, మళ్ళీ ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకుల్ని చేర్చుకోవడం అనేది సముచితమైనటువంటి సంకేతం కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. రెండోది, అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది కూడా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలకి, అనేక అరాచకాలకి, లేదా అనేక కర్తవ్యాన్ని మీరి చేసినటువంటి వ్యవహారాలకు వత్తాసు పలికిన వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. మౌనంగా ఉన్నవాళ్ళు లేదా కొంతవరకు చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు కొంతమందే ఉండొచ్చు. ఒక్కసారి గేట్లు ఎత్తితే ఆ ప్రవాహం మొత్తాన్ని ఆపడం కష్టమైంది. ప్లస్ ఇప్పటివరకు అంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి దాష్టికాల పైన కూడా
ఎదురు నిలబడి పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా కొంత డిమోరలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు ప్రజలకు కూడా అదే సంకేతం వెళ్ళొచ్చు, మనం గెలిపించింది ఎందుకు, వీళ్ళు బాగా పరిపాలించాలని కదా, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో ఎక్కిస్తున్నారు ఏంటి అనేటువంటి అభిప్రాయం కూడా రావచ్చు. అందుకనే గత 2 నెలలుగా చాలామంది సంప్రదింపులు జరుగుతున్నప్పుడు కూడా 3 పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి. ఒకవేళ ఎవరినైనా పార్టీలో చేర్చుకోవాలన్నా కానీ కూటమి ఏకాభిప్రాయంగా వారిని చేర్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినటువంటి నాయకుల జాబితాను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒక విషయం గమనిస్తే గత నెల రోజుల్లో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, కానీ ఇతర పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడా లేదు. అయితే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు చర్చే లేదు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇటువంటి వాటికి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలామంది వెంటబడినటువంటి పరిస్థితి. అది కూడా మార్పులు చేర్పులు విశాఖ జీవీఎంసీ పరిధిలోనే జరిగినాయి. గతంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళన్నా అయి ఉండాలి, లేదా ఈ పార్టీ పట్ల సానుభూతితో వ్యవహరించిన వాళ్ళన్నా అయి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. అందుకనే ఈ చేరికల పర్వం అనేది జోరందుకోలేదు. ప్లస్ కావలసినంత మ్యాండేట్ ప్రజల నుంచి ఉన్నప్పుడు మనం మళ్ళీ ఈ చేరికలకి గేట్లు ఎత్తడం సబబు కాదనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. సో ఆ అభిప్రాయంలో భాగంగానే ఆయన పోటీ పెట్టొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ గతంలో వీరు అపోజిషన్లో ఉన్నప్పుడు, జగన్ పదవిలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు తమకు సరైనటువంటి సంఖ్యాబలం లేకున్నా కూడా అభ్యర్థిని పెట్టి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, గెలిచారు కూడా టీడీపీ నుంచి. సో అప్పుడు ఒక రకమైనటువంటి నిర్ణయం, ఇప్పుడు ఒక రకమైనటువంటి నిర్ణయం. ఇదే అప్పుడు 2 విషయాలు మనం గమనించాలి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కోటాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో 3కి 3 స్థానాలు టీడీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ విజయానికి సంబంధించి అప్పుడున్న విపక్షానికి విజయ పరంపర అనేది మొదలైంది. అక్కడి నుంచే మనం చూడాల్సి ఉంటుంది. విశాఖ గ్రాడ్యుయేట్స్ కోటా గెలుచుకున్నారు. అంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం 3 గ్రాడ్యుయేట్స్ సంబంధించి భారీ మెజారిటీతో గెలిచారు. అలానే రాయలసీమలో ఉన్న 2 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎమ్మెల్యే కోటాలో మీరు అన్నట్టుగా 2-3 స్థానాలు తక్కువగా ఉన్నప్పటికీ, 4 ఓట్లు బహుశా తక్కువగా ఉన్నప్పటికీ కూడా పంచుమర్తి అనురాధ నామినేషన్ వేశారు, గెలిచారు అనూహ్యంగా. మొదటి షాక్ అది. ఒకటి గ్రాడ్యుయేట్స్ నుంచి వచ్చినటువంటి షాక్, రెండోది అయింది. ఎందుకంటే ముందు రిజల్ట్ ఎమ్మెల్యేలదే రిజల్ట్ వచ్చింది. సో మొదటి షాక్ అది వైఎస్ఆర్సీపీకి. ఆ తర్వాత అనర్హత వేట్లు వేయడం మొదలైంది. ఉండవల్లి శ్రీదేవి, ఆనవ రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చారు. సో ఇది మనం చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, స్థానిక సంస్థల్లో ప్రతి జెడ్పీటీసీకి సంబంధించి అంటే ఒక్కొక్క యూనిట్లో 34 నుంచి 36 ఓట్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో అందులో ఎక్కువ శాతం గత స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికార బలాన్ని కావచ్చు, ధన బలాన్ని కావచ్చు, కండ బలాన్ని కావచ్చు ఉపయోగించి ఏకపక్షంగా స్థానిక ఎన్నికలు నిర్వహించిందనే మాట విపక్షాలు పదే చెప్పి అంతో ఇంతో కొట్లాడి పోరాడినటువంటి పరిస్థితి జనసేన పార్టీకి, కొన్ని చోట్ల బీజేపీకి, కొన్ని చోట్ల టీడీపీకి దక్కుతుంది. అసలు సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఎన్నికలను బాయ్కాట్ చేసిన పరిస్థితి వచ్చింది టీడీపీకి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇప్పుడు స్థానికంగా బలం ఇంకా వైసీపీకే ఉంది కాబట్టి ఒక్కసారి ఆ సిగ్నల్ ఇస్తే ఇది మొత్తం రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక నెగిటివ్ షేడ్ అయ్యేటువంటి అవకాశం ఉందనే ఆలోచన బహుశా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు. అందుకని క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి దీన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అభ్యర్థిని ప్రకటించేటప్పుడే, బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించేటప్పుడు ఆయన ఏం చెప్పారు, ఒక అధర్మ యుద్ధానికి తెరతీశారనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు, లేదా దాంతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. సో ఏదైనా కానీ పార్టీ నాయకత్వం ఒక అంశాన్ని కన్వే చేసినప్పుడు నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంటి, బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచేస్తారా, ఎమ్మెల్సీ అయిపోతారా? అంత ఈజీగా శాసన మండలిలోకి బొత్స సత్యనారాయణ గారికి అవకాశం. ఎందుకంటే లాస్ట్ 20 ఇయర్స్ యావరేజ్గా చూస్తారంటే 98 నుంచి మనం ఇక్కడికి చూస్తే కనుక బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ నుంచి చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేని సందర్భం లేదు. ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబంలో, బొత్స సత్యనారాయణ గారు ఎంపీగా అన్నా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేగా అన్నా ఉన్నారు, వాళ్ళ ఆవిడ గారు అంటే బొత్స ఝాన్సీ గారు ఆమె జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, తర్వాత ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు విజయనగరం జిల్లా నుంచి. వాళ్ళ సోదరులు 2 ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎవరో ఒకరు రాజకీయపరమైనటువంటి పదవుల్లో ఉన్నారు. మొదటిసారిగా కంప్లీట్ అన్ఎంప్లాయ్మెంట్లో బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఇప్పుడు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారిని అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు శాసనమండలిలోకి రాణిస్తారా? ఇది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే నామినేషన్స్ చివరి రోజు ఉదయం వరకు, మధ్యాహ్నం తర్వాత ఏమన్నా నామినేషన్స్ ఫైల్ అవుతాయా లేదో మనం చూడాలి. కానీ ఇప్పటి వరకు నామినేషన్స్ 2 ఫైల్ అయినాయి. ఒకటి బొత్స సత్యనారాయణ గారిది, ఇంకోటి లోకల్గా మహమ్మద్ సఫీ అనే ఆయన ఒక నామినేషన్ వేశారు.
ఆయన సాధారణంగా నార్మల్గా ఆయనకున్నటువంటి ఆసక్తి మేరకు వేసినటువంటి నామినేషనా ఇది, లేదు బ్యాక్ ఎండ్ నుంచి మరెవరైనా సపోర్ట్తో ఆయన పోటీ చేస్తున్నారా, ఇది క్లారిటీ రావాలి. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారి నామినేషన్ ఆయన నామినేషన్ రెండు పోటీలో ఉంటే ఏకగ్రీవం కాదు, ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆయన మద్దతు కోరొచ్చు, కూటమి నాయకత్వం మద్దతు కోరొచ్చు, నేను పోరాడతానని. గెలుస్తారా లేదో తెలియదు. ప్లస్ కూటమి నాయకత్వం పోటీలో లేదు కాబట్టి మీ అభిప్రాయం మేరకు మీ అభిష్టం మేరకు మీరు ఓటు వేయండి అంటే ఓటుకి కన్వర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే 30వ తారీఖు వరకు ఓటింగ్కి టైం ఉంది. ఈ 15 రోజులు రాజకీయం ఎటైనా కానీ మరలొచ్చు. బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలుస్తారు అనుకోవడం అసాధ్యం అనేటువంటి అభిప్రాయం అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా నామినేషన్స్ వేస్తే ఇంకొక నామినేషన్ ఫైల్ అయింది అనుకోండి, ముగ్గురు మధ్య పోటీ ఉండొచ్చు. రెండే నామినేషన్లు ఫైల్ అయ్యి 2 నామినేషన్లు కూడా 15వ తారీఖుకి క్లారిటీ వస్తుంది. అంటే ఉపసంహరణ ఉంటుంది, స్క్రూటినీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి రెండు కూడా ఒక ప్రాపర్ ఫార్మేట్లో కనుక ఉంటే పోటీ ఉండడానికి అవకాశం అయితే ఉంది. పోటీ లేకుండా ఎన్నిక జరుగుద్దని మనం అప్పుడే చెప్పలేము. సాయంత్రానికి మరికొన్ని నామినేషన్స్ పడవచ్చు. ఎందుకంటే కూటమి పోటీ చేయటం లేదనేసరికి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యే కోటా నుంచి చేసిన దానిలో కూడా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి పంచమూర్తి అనురాధ ఆమె ఎక్కడ ఇది లేదు కదా, కానీ ఆమె నామినేషన్ వేశారు కదా. గ్రాడ్యుయేట్స్ కోటా అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి రిప్రజెంటేషన్ ఉన్న వాళ్ళే చేయాలి. ఇది స్థానిక సంస్థల కోట. గతంలో స్థానిక సంస్థల్లో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, మాజీ నాయకులు అయి ఉండొచ్చు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా వేయచ్చు. నామినేషన్ వేయడానికైతే అవకాశాలు ఉన్నాయి. కూటమి పోటీలో లేని సందర్భాన్ని వినియోగించుకొని మరెవరైనా కనుక నామినేషన్ వేసి ఉంటే స్వతంత్ర అభ్యర్థిగా కూటమి మద్దతు పొందడానికి అవకాశం ఉండొచ్చు. కూటమి ఇస్తుందా లేదా తర్వాత, బట్ పొందడానికి అవకాశం ఉండొచ్చు. సో వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా ఈ సీటు వదిలేస్తారా లేదా అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్. 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ పోటీ ఉంటే స్వతంత్ర అభ్యర్థి వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఉంటుందా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మాత్రం ఈ వ్యవహారంలో మిగిలిందని మనం చెప్పొచ్చు. రైట్ సార్. సో అది మొత్తానికి విశాఖ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.